హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్రన్ తెలుగు. ఇంటర్లింక్ యాప్లో మినీ గేమ్స్ ఆడుతూ మనం ఐటీఎల్జీ టోకెన్స్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. వీక్లీ 10,000, మంత్లీ 20,000 దాకా ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోలో మనం మినీ గేమ్స్ ఆడుతూ ఐటీఎల్జీ టోకెన్స్ని ఎలా ఎర్న్ చేసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఈ గేమ్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. ఇంటర్లింక్ యాప్లో మార్కెట్ ప్లేస్ ఉంది కదా, సో అక్కడ ట్యాప్ చేస్తే గేమింగ్ అని కనిపిస్తుంది. సో గేమింగ్ మీద ట్యాప్ చేస్తే మనకి 6 మినీ గేమ్స్ కనిపిస్తాయి. సో ఈ గేమ్స్లో మీరు ఏదైనా ఆడొచ్చు. ఈచ్ గేమ్కి మీకు 3 ఛాన్సెస్ ఉంటాయి. సో 3 ఛాన్సెస్ అయిపోతే అదే గేమ్ని మీరు మళ్ళీ ఆడాలంటే 30 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. సో ఈ 30 మినిట్స్ గ్యాప్లో మీరు వేరే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అన్ని గేమ్స్ ట్రై చేయండి. మీకు ఏదో ఒక గేమ్ ఇంట్రెస్టింగ్గా కానీ లేదా ఈజీగా కానీ అనిపిస్తుంది. సో ఆ గేమ్ని మీరు ఎక్కువ ఆడడానికి ట్రై చేయండి. నేను ఫుట్బాల్ గేమ్ ఎక్కువ ఆడతా. సో మీకు ఎక్కువ ఏ గేమ్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఆల్రెడీ చాలా డేస్ నుండి గేమ్స్ ఆడుతున్న వాళ్ళైతే గేమింగ్ రిలేటెడ్ ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి, అవి మన వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇప్పుడు పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి 6 మినీ గేమ్స్ ఉన్నాయి కదా, ఈచ్ గేమ్ మీరు ఆడడం వల్ల పాయింట్స్ వస్తూ ఉంటాయి. అన్ని మినీ గేమ్స్ పాయింట్స్ యాడ్ అయ్యి మీ టోటల్ పాయింట్స్లో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ 2 లీడర్ బోర్డ్స్ ఉంటాయి. ఒకటి వీక్లీ లీడర్ బోర్డు ఉంటుంది, 2 మంత్లీ లీడర్ బోర్డు ఉంటుంది. సో ఇది ఎక్కడ చూడాలంటే మార్కెట్ ప్లేస్లో బై ఇంటర్లింక్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు లీడర్ బోర్డ్ కనిపిస్తుంది. సో లీడర్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు వీక్లీ లీడర్ బోర్డ్ ఉంటుంది అండ్ మంత్లీ లీడర్ బోర్డ్ పక్కనే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, మీరు ఏ టైర్లో ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో టైర్ 6 మినిమం అనమాట. మనకి టైర్ 6లో కనుక మీరు ఉండగలిగితే మీకు ఐటీఎల్జీ టోకెన్స్ అయితే వస్తాయి. అండ్ రివార్డ్ హిస్టరీ అని కూడా ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే ఇంతకుముందు ఎప్పుడైనా గేమింగ్ ద్వారా ఐటీఎల్జీ విన్ అయితే ఈ రివార్డ్ హిస్టరీలో కనిపిస్తుంది అనమాట. ఎన్ని పాయింట్స్ ఉంటే ఐటీఎల్జీ టోకెన్స్ మనకు వస్తాయి అనే విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ఇంతకుముందు చూసినాం కదా, వీక్లీ అండ్ మంత్లీ లీడర్ బోర్డ్స్ ఉంటాయి కదా. సండే టు సాటర్డే ఒక వీక్ లాగా ఉంటుంది. అంటే ఈ 7 డేస్లో కనుక మీరు 1 lakh గేమింగ్ పాయింట్స్ చేయగలిగితే మీరు టైర్ 6లో ఉంటారు. సో టైర్ 6లో మీరు ఉన్నందుకు 500 ఐటీఎల్జీ టోకెన్స్ వస్తాయి. ఇవి సండే రోజు మీకు క్రెడిట్ అవుతాయి. మోస్ట్లీ సండే రోజే వీక్లీ రివార్డ్స్ మీ ఇంటర్లింక్ ఐడికి సెండ్ చేస్తారు. మళ్ళీ సండే టు సాటర్డే ఇంకో ఫ్రెష్ వీక్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ వీక్లో మీరు 1 lakh పాయింట్ చేస్తే మీరు టైర్ 6లో ఉంటారు కదా. సో అదేవిధంగా మీరు అలా 4 వీక్స్కి, అంటే సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, అలా 4 వీక్స్కి మీరు ఈచ్ వీక్లో 1 lakh పాయింట్స్ కనుక మీరు చేయగలిగితే మీరు టైర్ 6లో ఉంటారు. ఎవ్రీ వీక్లో మీరు టైర్ 6లో ఉంటారు కాబట్టి టైర్ 6లో ఉన్నందుకు ఎవ్రీ వీక్ మీకు 500 ఐటీఎల్జీ టోకెన్స్ వస్తాయి. మీరు 4 వీక్స్ టైర్ 6లో ఉన్నందుకు మీకు 2000 ఐటీఎల్జీ టోకెన్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మంత్లీ లీడర్ బోర్డులో ఏంటంటే మీకు ఈచ్ వీక్లో వచ్చిన పాయింట్స్ అన్నీ కలిపి మీకు మంత్లీ లీడర్ బోర్డులో కనిపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 lakhs గేమింగ్ పాయింట్స్ 1 monthలో కనుక వస్తే అప్పుడు మీరు మంత్లీ లీడర్ బోర్డులో కూడా 6th టైర్లో ఉంటారు. సో 6th టైర్లో మీరు ఉన్నందుకు 1000 ఐటీఎల్జీ సపరేట్గా వస్తాయి. వీక్లీ సపరేట్ అండ్ మంత్లీ సపరేట్ అనమాట. వీక్లీ 2000 వచ్చినాయి అండ్ మంత్లీ మీరు టైర్ 6లో ఉన్నందుకు 3000 వచ్చినాయి. సో ఇది ఓన్లీ టైర్ 6కి సంబంధించి. మీరు ఒకవేళ టైర్ 5 కానీ 4 కానీ 3 కానీ ఇలా మీరు ముందుకు వెళ్తున్నా కొద్దీ మీకు ఎక్కువ ఐటీఎల్జీ టోకెన్స్ అయితే వస్తాయి. సో బట్ టైర్ 6లో ఉండడం ఈజీనా హార్డా అంటే ఈజీ అనే చెప్తా. ఎందుకంటే మీరు డైలీ ఒక 20 minutes గేమ్ ఆడినా చాలు, మీరు ఈజీగా టైర్ 6లో ఉంటారు. సో కొంతమంది 1 lakh గేమింగ్ పాయింట్స్ మేము అంత చేయగలమని కంగారు పడతారు. అస్సలు కంగారు పడకండి. మీరు వన్స్ ఆడడం స్టార్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అది 1 lakh పాయింట్స్ రీచ్ అవ్వడం అంత కష్టమేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ గేమ్ తీసుకుందాం. సో ఈచ్ గేమ్కి మనకి 3 ఛాన్సెస్ ఉంటాయి కదా. మీరు ఒక ఛాన్స్లో 3K పాయింట్స్ కనుక మీరు చేయగలిగితే సో 3 ఛాన్సెస్లో మీరు 9K పాయింట్స్ అయితే చేస్తారు. సో 9 to 10K పాయింట్స్ చేస్తారు అనుకుందాం. 3 ఛాన్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ½ an hour దాకా మళ్ళీ మనం ఆడే ఛాన్స్ ఉండదు. సో మళ్ళీ ఒక ½ an hour తర్వాత కానీ 1 hour తర్వాత కానీ మళ్ళీ మీరు ఇంకొక 10K పాయింట్స్ చేయగలిగితే అలా 1 dayలో మీరు 3 times మంచిగా ఆడినా కానీ 30K పాయింట్స్ ఓన్లీ ఫుట్బాల్ గేమ్ నుండే వస్తాయి. 1 dayలో 30 coins ఫుట్బాల్ గేమ్ నుండే వచ్చినప్పుడు సో అలా మీరు 1 week క్యాల్కులేట్ చేసుకుంటే ఈజీగా 2 lakhs గేమింగ్ పాయింట్స్ ఓన్లీ ఫుట్బాల్ గేమ్ నుండే మీకు వస్తాయి. మీకు ఒకవేళ ఫ్రీ టైం ఉంటే మిగతా గేమ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ మీకు ఫ్రీ టైం ఉండి గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంత టైం అయితే మీరు గేమింగ్కి ఇవ్వండి. సో మేము ఇంత టైం ఇవ్వలేము, మేము కొంచెం బిజీ ఉంటాం, గేమ్స్ కూడా మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనుకునే వాళ్ళు మీరు రిఫరల్స్ చేసుకోండి. ఈచ్ డైరెక్ట్ రిఫరల్కి మీకు 500 ఐటీఎల్జీ టోకెన్స్ వస్తున్నాయి కదా. సో గేమ్స్ ఆడకపోయినా మీరు రిఫరల్స్ అన్నా చేసుకోండి. ఎందుకంటే త్వరలోనే హావింగ్ ఉంది అని అయితే న్యూస్ వస్తుంది. చూడాలి ఇది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 30 ఐటీఎల్జీ టోకెన్స్ వస్తున్నాయి కదా.
నెక్స్ట్ హావింగ్ జరిగితే 15 వస్తాయి. ఇప్పుడు 500 డైరెక్ట్ రిఫరల్కి 500 ఐటీఎల్జీ వస్తున్నాయి కదా, తర్వాత అవి 250కి కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సో మీకు 2 థింగ్స్ క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. గేమ్స్ ఇంట్రెస్ట్ ఉండి మీకు ఫ్రీ టైం ఉంటే గేమ్ ఆడి మీరు ఐటీఎల్జీ ఎర్న్ చేసుకోండి. మీకు టైం లేక మీరు బిజీ ఉంటే అట్లీస్ట్ రిఫరల్స్ అన్నా చేసుకొని ఐటీఎల్జీ ఎర్న్ చేసుకోండి. అండ్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలనుకుంటున్నా. ఒకటేంటంటే ఈరోజు 8 PM అంటే 10th ఆగస్ట్ 8 PM ఇంటర్లింక్ ఇండియా ఎక్స్ పేజ్లో లైవ్ ఉంటుంది. ఇంటర్లింక్ గురించి ఏదైనా ఒక మంచి క్వశ్చన్ లైవ్ జరుగుతున్నప్పుడు మీరు కామెంట్ చేయండి. సో మీ క్వశ్చన్ కనుక ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు 25 USDT వస్తుంది, ప్లస్ 500 ఐటీఎల్జీ టోకెన్స్ కూడా వస్తాయి. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ అవ్వకండి. లాస్ట్ టైం కూడా నేను ఇలా ఒక కాంటెస్ట్ ఉందని చెప్పి మన వాట్సాప్ ఛానల్లో పెట్టిన. సో ఎంతమంది జాయిన్ అయ్యారో నాకైతే తెలియదు, బట్ నేను ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ సెలెక్ట్ అయింది. 25 USDT ప్లస్ 500 ఐటీఎల్జీ అయితే 1-2 డేస్లో నాకు క్రెడిట్ అవుతాయి. అవి క్రెడిట్ అవ్వగానే నేను వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటర్లింక్ చాట్ అని ఉంటుంది కదా మనకి ఇంటర్లింక్ యాప్లో. ఇంటర్లింక్ చాట్లో ఇండియా గ్రూప్ ఒకటి ఉంటుంది, అఫీషియల్ గ్రూపు. ఈ గ్రూప్లో ఎవ్రీడే ఈవినింగ్ 7 PMకి మేము లైవ్కి వెళ్తాం. నేను నాతో పాటు మరికొంతమంది అంబాసిడర్స్ ఉంటారు. ఒక్కోసారి కోర్ టీమ్ మెంబర్స్ కూడా ఈ లైవ్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ మేము 20 డేస్ నుండి ఇది చేస్తున్నాం. బట్ తెలుగు వాళ్ళైతే అసలు ఒక్కరోజు కూడా నాకు కనిపించలేదు. సో నన్ను వాళ్ళు అడుగుతారనమాట, మీ తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా రావట్లేదు, ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఏంటి అని. సో మోస్ట్లీ అందరు హిందీ వాళ్ళే ఉంటారు. ఒక్కనే అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అక్కడ. సో అందరు హిందీ వాళ్ళే ఉంటారు, వాళ్ళందరూ హిందీలోనే మాట్లాడతారు. క్వశ్చన్స్ కూడా హిందీ వాళ్ళే వచ్చి అడుగుతారు. మన వాళ్ళ ప్రజెన్స్ అయితే అక్కడ నాకు కనిపించట్లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైతే మీరు జాయిన్ అవ్వండి. దాని రిలేటెడ్ లింక్ నేను ఫస్ట్ కామెంట్లో ఇస్తా. సో ఎవ్రీడే మీరు డైరెక్ట్ నాతో మాట్లాడొచ్చు, లేదా ఇండియాలోని మిగతా అంబాసిడర్స్తో మాట్లాడొచ్చు, లేదా కోర్ టీమ్ మెంబర్స్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు. సో ఈ అవకాశాన్ని మీరు వదులుకోకండి. సో మన వాయిస్ కూడా వినిపించాలనే నా ప్రయత్నం. సో ఒక్క తెలుగుని మాత్రమే నేను అక్కడ కనిపిస్తున్న రోజు, నాతో పాటు ఇంకొకరు ఉన్నా చాలు అని నేను రోజు మన వాట్సాప్ ఛానల్లో నేను లింక్ ఇస్తున్నా, బట్ ఎవరు రావట్లేదు. సో అదే నాకు కొంచెం బాధగా ఉంటుంది. నేను అక్కడ ఒక్కనే అయిన ఫీలింగ్ వస్తుంది. సో వీలైతే జాయిన్ అవ్వండి. సో దాని రిలేటెడ్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ. జై హింద్.